పోస్ట్ ఎమర్జెంట్ అంటే కలుపు మొలకెత్తిన తర్వాత ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం కలుపును ప్రధాన పొలంలో గమనించినట్టయితే ముఖ్యంగా మనకు ఆకులు మెరవడం కానీ అదేవిధంగా మనకు వరుసలలో మధ్యలో కలుపు గమనించినట్టయితే రకరకాల కలుపు ఉంటుంది. ఇందాక మీకు చెప్పినట్టు తుంగజాతి, వెడల్పాకు మరియు గడ్డి జాతికి సంబంధించిన కలుపు. వాటికి ఏ జాతికి సంబంధించిన కలుపు ఎక్కువ ఉందో మనం గమనించుకున్నట్టయితే మనకు ఆ స్పెసిఫిక్గా అదే రకమైన కలుపు మందుని వాడడం వల్ల కూడా మనకు చాలా వరకు కలుపును నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రైతులు కానీ అందరు కానీ చాలా మంచిగా వాడుతున్నది ఏంటిదంటే ఇది వివాయా కానీ అంటే పెనాక్సిలం అనే మందు, లేకపోతే కౌన్సిల్ యాక్టివ్ అనే మందు, ట్రైఫోమోన్ ప్లస్ ఈథాక్సీ సల్ఫ్యూరాన్ మిథైల్ అనే ఈథాక్సీ సల్ఫ్యూరాన్ అనే మందు. ఇది సుమారు ఎకరాకి ఒక 90 గ్రాములు అనేది సరిపోతుంది. అదేవిధంగా నోవాక్సిడ్ అనేది అంటే నోవాక్సిడ్ ఫ్లోరోపైరిఫాక్స్ బెంజైల్ మరియు సహలోఫాబ్యుటైల్తో దాన్ని నోవాలెట్ అంటారు. అది కూడా ఏకవార్షిక గడ్డికి జాతికి సంబంధించిన కలుపు ఉంటే వాటిని నివారించుకోవచ్చు. నోవాలెట్ అనే మందు కూడా మనకు ఇంకోటి దొరుకుతుంది. అదే ఫ్లోరోపైరిఫాక్స్ బెంజైల్ మరియు పెనాక్సిలం అనే 2 కాంబినేషన్లో ఉంటుంది. ఇందులో కూడా వెడల్పాకు జాతికి సంబంధించిన ఏమైనా కలుపు ఉంటే నివారించుకోవచ్చు.